అందరికీ నమస్కారం. నేను మీ 3J ప్రవీణ్. మిత్రులారా, భారతదేశము స్వాతంత్రానంతరము రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశము ఈ భారతదేశంలో ప్రతిపాదనకు వచ్చినప్పుడు చట్టసభల్లో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో చట్టసభల్లో ఉన్నటువంటి కొంతమంది ఓసీ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు ఆ రిజర్వేషన్ని వ్యతిరేకించడం కానీ, బహిరంగంగా వ్యతిరేకించడం కానీ, లేకపోతే ఆ రిజర్వేషన్లు వద్దు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ, తీవ్రంగా ఎస్సీ రిజర్వేషన్లు వ్యతిరేకించడం కానీ ఎక్కడా జరగలేదు. కేవలం వాళ్ళు వారి యొక్క అభ్యంతరాలని వ్యక్తపరిచారు లేదా కొన్ని అనుమానాలని వ్యక్తపరిచారు తప్ప ఏ రోజు కూడా ఓసీలు కానీ, ఓసీ మేధావులు కానీ, అలాగే ఎస్సీ ఏతరులైనటువంటి బీసీ మేధావులు కానీ, బీసీ పెద్దలు కానీ ఏ రోజు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు లేకపోతే బహిరంగ ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఈ దేశంలో మనం ఎక్కడా చూడలేదు. కానీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఈ వర్గీకరణ అనే అంశాన్ని, ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది మేధావులు, స్వార్థపరులు, వర్గీకరణ వ్యతిరేకులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, కుల మీటింగ్లు పెడతా ఉన్నారు. వారి వారి కులాల్లో ఉన్నటువంటి విద్యావంతుల్ని, యువకుల్ని కూడా వర్గీకరణ వ్యతిరేకులుగా తీర్చిదిద్దే ప్రయత్నము, అలాగే మాదిగలకు వ్యతిరేకంగా తయారు చేసే ప్రయత్నము విపరీతంగా చేస్తూ ఉన్నారు. వారిని మానసికంగా ప్రలోభ పెడుతూ వారిని ఉన్మాదులుగా, కులోన్మాదులుగా తయారు చేసి మాదిగలకు, అలాగే మాదిగ అనుబంధ కులాలకు సంబంధించినటువంటి ఈ వర్గాలకు వారిని వ్యతిరేకంగా తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి వర్గీకరణ అనే అంశము ప్రారంభ దశలో ఉండేటప్పుడు మాదిగలందరూ కూడా ఉద్యమం చేస్తున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకి నేను కూడా అనుకూలమే, అది సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి డిమాండు అని చెప్తూ, అలాగే వర్గీకరణని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు మా దగ్గర లేవు అని చెప్పి ఆనాడు కారు కూతలు కూశాడు. కానీ ఈరోజు ఎప్పుడైతే వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్మానం అనేది చేయడం జరిగిందో, తన యొక్క అసహనాన్ని బహిరంగంగా వారి వారి కులం మీటింగుల్లో ఏ విధంగా బయటపెడుతున్నాడో ఒక్కసారి వినండి. ఏ విధంగా తమ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యావంతుల్ని, యువకుల్ని కూడా ఏ విధంగా మాదిగలకు వ్యతిరేకంగా, ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ విధంగా రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడో, ఎంతటి ఉన్మాదాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడో, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, మానవలోకమంతో కూడా, మానవత్వంతో కలిగినటువంటి మనుషులందరూ కూడా సిగ్గుపడే విధంగా ఏ విధంగా తన ఉన్మాదాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడో ఒకసారి చూడండి. ఏబిసిడి వర్గీకరణ 2004లో జరిగిందా జరగలేదా? మరి అది ఎందుకు ఇప్పటిదాకా కంటిన్యూషన్ కాకుండా మధ్యలో ఆగిపోయింది? ఎందుకంటే అది భారత రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి, ఈ దేశాన్ని పరిపాలించే ఎవడైనా బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం బతకాల కాబట్టి. ఈ మాత్రం మాట చెప్పలేకపోతున్నారే మీరు? అయ్యాది రాజ్యాంగబద్ధంగా జరిగితే ఎవడాపేసిండు అని కదా మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ అనే అంశము రాజ్యాంగ వ్యతిరేకము, అందుకనే 2004లో వర్గీకరణ జరిగిన తర్వాత కొంతకాలానికే ఆ ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తీసివేయడం జరిగింది, ఆపేయడం జరిగింది అని చెప్పి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. అయితే మిత్రమా, అది రాజ్యాంగ వ్యతిరేకము అని చెప్పడానికి నువ్వెవరు? యాక్చువల్గా అది ఎందుకు ఆగింది అంటే, మీ వాళ్ళు, మీలో ఉన్నటువంటి కొంతమంది వర్గీకరణ వ్యతిరేక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయించి ఆ ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని ఆనాడు ఆపివేయడం జరిగింది. చాలా ఉద్దేశపూర్వకంగా ఆపివేయడం జరిగింది. అయితే ఇక్కడ రాజ్యాంగ వ్యతిరేకం అనే మాటలు అయితే చెప్పవు. ఎందుకంటే నీ ఎదురుగా కొంతమంది ఎవరో చదువు లేనటువంటి వారు ఉండొచ్చు తప్ప, వారిని నువ్వు మానసికంగా ప్రలోభ పెట్టి అబద్ధాలను చెప్పి వారిని ఉన్మాదులుగా మార్చే ప్రయత్నం నువ్వు చేయొచ్చేమో తప్ప, అదే నీ మీటింగ్లోనే కొంతమంది విద్యావంతులు ఉంటారు, వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, న్యాయం ఏంటి, నిజం ఏంటి అనేది చెప్పి ఆలోచన చేస్తారు. అలాగే సో ఇక్కడ రాజ్యాంగ వ్యతిరేకం అనే మాట తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ అనే అంశమే కాదు, రాజ్యాంగం అనేది అనేక సందర్భాల్లో రాజ్యాంగంలో సవరణలు జరిగినాయి.
2018 లెక్కల ప్రకారం 2018 వరకు కూడా దాదాపుగా 123 రాజ్యాంగ సవరణలకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. అందులో దాదాపు 101 రాజ్యాంగ సవరణలు 2018 సంవత్సరం వరకు కూడా 101 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగినాయి. కాలానుగుణంగా, సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా, ప్రజా శ్రేయస్సుకి అనుకూలంగా కొన్ని సవరణలు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో అది ప్రజా శ్రేయస్సుని కోరుకుని ప్రజా ఉద్యమాలు ఏమైనా ఫలితాలను ఇస్తే కనుక ఖచ్చితంగా రాజ్యాంగాల్లో సవరణలు చేసుకోవచ్చు అని చెప్పి మనకు అనేక సందర్భాల్లో నిరూపణ జరిగింది. ఇప్పటికీ అని నేను చెప్పాను 101 సార్లు సవరణలు జరిగాయి కాబట్టి. అయితే అదే రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 368 ఏం చెప్తుంది అంటే ఈ రాజ్యాంగ సవరణలకి పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. రాజ్యాంగమే చెప్తుంది ప్రజా శ్రేయస్సుని, ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశించి రాజ్యాంగంలో కొన్ని విషయాలను కూడా సవరణలు చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళా మనకి రాజ్యాంగమే ఆ హక్కుని కల్పించిందనే విషయాన్ని నీ దృష్టికి తీసుకొస్తాం. స్వాతంత్రానంతరము రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఏవైతే అంశాలు మనం పొందుపరిచామో అవి మాత్రమే భారతదేశ ప్రజానీకానికి దిక్సూచి, వాటిని మాత్రమే మనం పూర్తిగా ఫాలో కావాలి. ఇక అందులో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఎక్కడ మనకి రూల్ లేదు. అనేక సందర్భాల్లో మనం సవరణలు చేసుకున్నాం. అయితే ఇక్కడ ఒకవేళ నిజంగా ఈ రేంజర్ల రాజేష్ చెప్తున్నట్టుగా రాజ్యాంగంలో స్వాతంత్రోద్యమ సమయంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని వాటిని మాత్రమే మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి సవరణలు చేయడానికి వీలు లేదు, సవరణలు చేస్తే అది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి అనుకుంటే కనుక, ఉదాహరణకి మనకి రాజ్యాంగంలోని 8వ సవరణ ఏం చెప్తుంది అంటే ఆనాడు స్వాతంత్రోద్యమం అనంతరము రిజర్వేషన్లు కేవలము 10 సంవత్సరాలు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీలకి ఉండాలి అని చెప్పి అంబేద్కర్ గారు ప్రతిపాదన పెడితే, మరి 1960లో అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఆ ప్రతిపాదనని సవరించడం జరిగింది. అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే కాదు, మరొక 10 సంవత్సరాలు కూడా ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించవచ్చు అని చెప్పి 8వ సవరణ రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ఆ సవరణ ప్రకారమే 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మరొక 10 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. ఒకవేళ నిజంగా మొదటి సమయంలోనే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు మాత్రమే మనం పరిగణకు తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో సవరణ తీసుకోకూడదు, అది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి అనిపిస్తే కనుక కేవలం రిజర్వేషన్లు 10 సంవత్సరాలు మాత్రమే అమల్లో ఉండాలి. కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉన్నాయి? మనము సవరణ చేసుకున్నాం కాబట్టి, అది ప్రజా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మనం సవరణలు చేసుకున్నాం కాబట్టి, ఇప్పటికీ ఇంకా ఎస్సీ వర్గాలకి సామాజిక న్యాయం జరగలేదు కాబట్టి, ఇంకా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదు కాబట్టి మనం ఇప్పటికీ కూడా ఆ రిజర్వేషన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. మరి నిజానికి నువ్వు అంటున్నట్టుగా రేంజర్ల రాజేష్ ఎట్టి సవరణలు జరగకూడదు, ప్రారంభ దశలో ఏదైతే రాజ్యాంగంలో ఉంటే అంశాలు రిజర్వేషన్కి సంబంధించి పొందుపరిచారో వాటిని సవరించకూడదు అని చెప్పి నువ్వు అంటున్నట్టుగా మనం భావిస్తే కనుక, మరి ఇన్ని సవరణలు మనం ఎందుకు చేసుకున్నాం? అలా అనుకుంటే నువ్వు ఎందుకు ఇప్పటికీ రిజర్వేషన్ వాడుకుంటున్నావు? కేవలం 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ వాడుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు ప్రతిపాదన చేస్తే మరి ఇప్పటికీ నువ్వు నీ సమాజం అంతా కూడా ఎందుకు రిజర్వేషన్ వాడుకుంటా ఉంది? ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలు ఉన్నత స్థానంలో ఉండరు, మాలలకు మించి చదివితే ఉన్నత స్థానంలో ఉంటారు. ఈ విషయం మాదిగ సమాజం తెలుసుకోవాలి. ఈ రేంజర్ రాజేష్ అనే వ్యక్తి మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగల ఉన్నతమైన స్థాయిలోకి ఉండరు, మాలలను మించి చదువుకుంటే మాదిగలు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు రాజేష్. ఇదే విషయాన్ని అగ్రవర్ణ సమాజం కూడా చెప్తా ఉన్నారు. ఓసీ మిత్రులు కూడా కొంతమంది ఏమంటున్నారంటే, రిజర్వేషన్ల ద్వారా మీరు ఎదగరు, మమ్మల్ని మించి మీరు బాగా చదువుకుంటే, మా ఓసీలో ఉన్నటువంటి విద్యావంతులను మించి మీరు చదువుకుంటే
అప్పుడు మీ యొక్క ఉన్నతి, మీ ఎస్సీ యొక్క అభ్యున్నతి జరుగుతుంది అని చెప్పి కొంతమంది ఓసీ మిత్రులు కూడా చెప్తా ఉన్నారు. మరి దానికి నీ సమాధానం ఏంటి? అంటే వినేవాళ్ళు అమాయకులైతే నువ్వు చెప్పిందే వేదం, నీ మిడిమిడి జ్ఞానంతో ఈ జనాలందరినీ కూడా మూర్ఖులుగా తయారు చేయడం కోసం నువ్వు పన్నుతున్నటువంటి కుట్ర పన్నాగాలు మాకు అర్థమవుతున్నాయి, జనాలకు కూడా అర్థమవుతున్నాయి. కొంత ఇంగిత జ్ఞానము, విద్యా వివేకం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే కొంతమంది ఓసీ సామాజిక మిగిలిన ఎస్సీయేతరులు చాలా మంది, అంటే సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. మనకి లేటెస్ట్గా ఒక సినిమా కూడా వచ్చింది, కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా. సో అందులో ప్రధానంగా ఒక ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. సో అందులో కొంతమంది మిత్రులు ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రులు ఆ ఎస్సీ సమాజానికి చెందినటువంటి మిత్రుడికి రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి కోట ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అదే ఆ సినిమాలో ప్రధానమైనటువంటి అంశం. అంటే అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ఓసీ సామాజిక వర్గము ఎన్నో అనుమానాలకి వాళ్ళు లోబడి ఉన్నారు. వాటికి మనం క్లారిటీ ఇస్తున్నాం. అయ్యా, ఇక్కడ ఎస్సీలు మీ అవకాశాలని వారు వాడుకోవట్లేదు, కేవలం వాళ్ళకి రావాల్సినటువంటి వాటాన్ని మాత్రం వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఎవరు కూడా ఎస్సీలు ఎవరు కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు రావాల్సినటువంటి అవకాశాలను వీళ్ళు దోచుకోవట్లేదు. కేవలం వారికి రావాల్సినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని మాత్రమే రిజర్వేషన్ ద్వారా తీసుకుంటున్నారని మనం చెప్తున్నాం వాళ్ళకి. అలాగే నువ్వు చెప్తున్నట్టుగా మాదిగలు అభ్యున్నతి జరగాలంటే మాలలను మించి చదువుకోవాలి అని ఏదైతే నువ్వు వ్యాఖ్య చేశావో అదే వ్యాఖ్య చాలా ఏళ్ళగా అగ్రవర్ణ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఓసీ మిత్రులు కూడా చేస్తూ ఉన్నారు. మనందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు నిజంగా ఎదగాలి అంటే రిజర్వేషన్లు కాదు, మమ్మల్ని మించి మీరు చదువుకొని మార్కులు సంపాదించి ఉద్యోగాలు సంపాదించండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు మరి దానికి నీ సమాధానం ఏంటి? మాటలు మనువాదులు ఇలాంటి మాటలు మానుకొని రాజేష్, నీ కుల మీటింగుల్లో గౌరవ మందకృష్ణమాదిక్ గారు మాలలందరినీ మనువాదులు అన్నారని చెప్పి వ్యాఖ్యలు చేస్తూ నీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని, అమాయకుల్ని, విద్యావంతుల్ని కూడా వారిని కృష్ణమాదిక్ గారికి వ్యతిరేకులుగా, లేకపోతే వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకులుగా, లేకపోతే మాదిగలకు వ్యతిరేకులుగా తయారు చేసే పెద్ద ప్రణాళిక పెట్టుకున్నాం. వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాం. కృష్ణమాదిక్ గారు ఏ రోజు కూడా బహిరంగంగా ఏ మీటింగ్లో కూడా నేను మాలలందరికీ వ్యతిరేకమని చెప్పలేదు. అనేక సందర్భాల్లో ఆయన చెప్పింది ఏంటంటే, మాలల్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు, సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి మేధావుల్ని మాత్రమే ఆయన దృష్టిలో పెట్టుకున్న వ్యాఖ్యలు చేయడం జరిగింది తప్ప, ఇప్పటికీ కూడా మాదిగ సమాజం మొత్తం కూడా, మాదిగ సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు, యువకులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అందరితో మాకు పేచీలు లేవు. మాలలో ఉన్నట్టు ఈ బాగా ఎదిగి రిజర్వేషన్లు వాడుకొని, తరతరాలు వాడుకొని ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది స్వార్థపరులు మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. సో ఈ అంశాలకి సాధారణ మాలలకి ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ప్రొఫెసర్ కాసిం అని అయితే ఏకంగా మాదిగలకు బాబు జగ్జీవన్, మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. ఏమంటుండో, మాదిగలకు బాబు జగ్జీవన్, మాలలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏ ఒక్క మాదిగ మేధావైనా బయటకు వచ్చి కాసేం బాబు జగ్జీవన్ రావు ఏమి రాసిండు, ఇది మెట్రికులేషన్ పాస్ ఫెలో. రేంజర్ రాజేష్, నీ అసహనాన్ని, నీ వ్యతిరేకతను, నీ ఉన్మాదాన్ని కూడా బాబు జగ్జీవన్ రామ్ గారి మీద కూడా ప్రదర్శించే ప్రయత్నం చేశావు. ఏదో ప్రొఫెసర్ కాసిం గారి వ్యాఖ్యల్ని ప్రస్తావన చేస్తూ ఆయన జ్ఞానం ముందు నువ్వెంత రాజేష్, నువ్వెంత, నువ్వే పార్టీ, నీ విద్య ఎంత, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత? సో దయచేసి మాదిగ సమాజంలో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు వారి జోలికి నువ్వు రావద్దు దయచేసి. సో బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి కూడా నువ్వు ప్రస్తావన చేసావు. జగ్జీవన్ రామ్ గారు కేవలం జగ్జీవన్ రామ్, గుర్తుపెట్టుకో, జగ్జీవన్ రావు కాదు, జగ్జీవన్ రామ్ పేరుని కూడా చక్కగా పలకడం నేర్చుకో.
నీకు ఆ పేరే పూర్తిగా తెలీదు. అలాంటప్పుడు నువ్వేంటి జ్ఞానం గురించి మాట్లాడతావు? జగజీవన్ రామ్ గారు 10th క్లాస్ అని చెప్పి ఒక వ్యాఖ్యం చేయడం జరిగింది. ఆయన క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ అని చెప్పి నువ్వు వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే నువ్వు చరిత్ర పట్ల ఎంత అవగాహన రాహిత్యంతో ఉన్నావు. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి 59 కులాలను కూడా 75 ఏళ్లుగా మీరు అజ్ఞానంలో పెట్టారు. అంటే చాలా బహిరంగంగా అబద్ధాలని ప్రచారం చేస్తూ మీరు చెప్పిందే చరిత్ర అన్నట్లుగా మీ నోరు, మీ బలంతో మీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ పాపం ఎస్సీ సమాజంలో ఉన్నటువంటి 59 కులాలని కూడా మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. సో ఈ విధంగానే బాబు జగజీవన్ రామ్ గారి పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఆయన క్వాలిఫికేషన్ గురించి నువ్వు వ్యాఖ్య చేశావు. బాబు జగజీవన్ రామ్ గారు 10th క్లాస్ ఏంటి? అసలు చరిత్ర తెలుసా నీకు? ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆయన క్వాలిఫికేషన్ తెలుసుకో. ఆయన టాప్ స్టూడెంట్, మెట్రికులేషన్లోనే టాప్ స్టూడెంట్, ఇంగ్లీష్లో టాప్ స్టూడెంట్. అలాగే ఆయన కలకత్తా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఆయన చేశారు. ఆయన విద్యా అర్హత ఏంటనేది ఒకసారి నువ్వు గూగుల్ చెయ్యి, తెలుస్తుంది. ఎందుకంటే నీకు అవసరం లేని విషయాన్ని నువ్వు గూగుల్ చేయవు కదా, నువ్వు తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యవు కదా. నువ్వు నమ్మిందే సిద్ధాంతం, నువ్వు నమ్మిందే నిజం, అది అబద్ధమైనా సరే నిజం అని చెప్పి ప్రచారం చేస్తూ నీతో పాటు అనేక మంది యువకుల్ని, విద్యావంతులను కూడా నీ మాయలో పడేసే ప్రయత్నం ఉన్మాదంగా చేస్తావు. మీరు అదే చేస్తున్నారు గత కొంతకాలంగా. సో ఆయన విద్యావంతుడు, వివేకవంతుడు, ప్రపంచం చెప్తుంది. వికీపీడియా కనీసం ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆయన విద్యార్హతలు ఏంటి, ఆయన రాసిన పుస్తకాలు ఏంటి అనేది తెలుస్తుంది. మీరు మాత్రం సాహిత్యాన్ని సొంతం చేసుకొని అనేక రకాలుగా 75 సంవత్సరాలుగా సాహిత్యాన్ని మీ సొంత చేతుల్లో పెట్టుకొని అబద్ధాలని ప్రచారం చేస్తూ, అవాస్తవాన్ని ప్రచారం చేస్తూ, భాషను ఉపయోగించుకొని, సాహిత్యాన్ని ఉపయోగించుకొని మొత్తం సమాజాన్ని ఒక రకమైనటువంటి భావదారిద్ర్యంలోకి తీసుకెళ్లారు. కానీ జగజీవన్ రామ్ గారి యొక్క చదువు గురించి, ఆయన క్వాలిఫికేషన్ గురించి ఒక్కసారి గూగుల్ చేస్తే వికీపీడియా చెప్తుంది ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన పుస్తకాలు ఏంటి, ఆయన రాసినవి ఏంటి. అవన్నీ మరుగులు పరిచారు కదా, మీరు చెప్పలేదు కదా ఇప్పటివరకు కూడా. మీరు చెప్పలేదు, మేము కూడా తెలుసుకోలేదు. కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం కదా. మీరే దళిత ఉద్యమాల నాయకత్వం వహించారు, మీరే దళిత సాహిత్యం రాశారు. మాకు అసలైన వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టి మీరు చెప్పినటువంటి అబద్ధాలను మేము ఉన్నాళ్ళు నమ్మాం, విశ్వసించాం. కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా, మేము చూసాం. సో అంచేత ఆయన విద్యార్హత ఏంటనేది నువ్వు తెలుసుకో. నిజానికి ఆయనే లేకపోతే నీకు ఈరోజు మాట్లాడడానికి కూడా అర్హత లేదు. 10 ఏళ్ళు ఉన్నటువంటి రిజర్వేషన్ని 75 ఏళ్ల పాటు ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. అనేక చట్టాలు, అనేక రంగాల్లో ఆయన మంత్రిగా కొనసాగుతూ మొత్తం అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా కమ్యూనికేషన్ కానీ, లేకపోతే రైల్వే కానీ, లేకపోతే ఇంకా డిఫెన్స్ కానీ, ఇలా అనేక రంగాల్లో, అగ్రికల్చర్ కానీ అనేక రంగాల్లో ఎస్సీలకి అవకాశాలను ఇచ్చి వారిని ఉద్యోగస్తులుగా తయారు చేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ గారు. సో మీ ఒక్క మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధిని కూడా ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ గారిని గుర్తుపెట్టుకో. అలాగే మీకు అనేక సందర్భాల్లో ఆయన ఫేవర్ చేసినటువంటి చరిత్ర ఉంది, గుర్తుపెట్టుకో. ఆ విశ్వాసాన్ని గుండెల్లో పెట్టుకో. మనిషి అనేవాడు ఎవడైనా సరే విశ్వాసం గుండెల్లో పెట్టుకుంటాడు. కానీ నువ్వు మరి ఏ జాతికి సంబంధించినటువంటి వాడివో నీకే తెలియాలి. సో ఆయన అంటూ ఈరోజు లేకపోతే కనుక ఈరోజు ఈ దేశంలో బ్యాంకులు జాతీయకరణ జరగవు. బాబు జగజీవన్ రామ్ అంటూ ఈ దేశంలో లేకపోతే ఈరోజు ఎయిర్పోర్ట్లు ప్రభుత్వ పరం అవ్వవు. బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో లేకపోతే ఈరోజు రైల్వే రంగంలో ఎస్సీలకు అవకాశం లేవు. బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో లేకపోతే లేబర్ చట్టాలు ఈ దేశంలో లేవు. బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో లేకపోతే నీకు నాకు రిజర్వేషన్లు ఎంతకాలము అమల్లో ఉండవు. బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో లేకపోతే పేదలకు రేషన్ షాపులు లేవు, రేషన్ డిపోలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది చరిత్ర, గంటలు మాట్లాడగలం. ఆయన చేసిన ఘనత ఏంటనేది కొన్ని వీడియోలు చేశాను, చూడు. అలాగే ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నది మాదిగా అయినటువంటి మాయావతి లేదంటే చంద్రశేఖర్ ఆజాద్ అని చెప్పి వ్యాఖ్యలు చేసావు.
మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగలు అలాగే 59 కులాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే నువ్వు ఉత్తరప్రదేశ్లో మాయావతిని తీసుకొచ్చి ఇక్కడ పెడతావేంటి? అక్కడ సామాజిక పరిస్థితులు వేరు, ఇక్కడ సామాజిక పరిస్థితులు వేరు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మేము మాట్లాడుతుంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో మాయావతి వ్యతిరేకించింది, ఉత్తరప్రదేశ్లో చంద్రశేఖర్ ఆజాద్ వ్యతిరేకించాడు. ఇవెందుకు? తెలుగు రాష్ట్రాల్లో ఏ మాదిగ మేధావి ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాడో చెప్పు, అది ఉదాహరణగా చెప్పు. మీ వాక్చాతుర్యంతో మీ లౌక్యంతో తమ్మిని బమ్మిని తమ్మి చేసి ఏదో విధంగా మీ ఉన్మాదాన్ని ప్రదర్శించి మాదిగల పట్ల మీకున్నటువంటి అసహనము ద్వేషాన్ని సంతృప్తిపరచుకోవడానికి అమాయక మాల విద్యావంతుల్ని రెచ్చగొట్టి మాదిగలకు వ్యతిరేకంగా తయారు చేయడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాం. ఆపుకో రాజేష్, ఆపుకో. సో మాయావతికైనా చంద్రశేఖర్ ఆజాద్కైనా వారి యొక్క వ్యక్తిగత లేదంటే రాజకీయ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వారు వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు కాక వర్గీకరణని. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మాదిగ మరియు మాదిగ అనుబంధ కులాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి డిమాండ్ ఇది. దీన్ని వ్యతిరేకిస్తడం అంటే మానవత్వం లేకుండా ఉన్మాదంతో మృగాల్లా ప్రవర్తించడమే. సోషల్ మీడియా అందరి చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాస్తవాలన్నీ అందరూ తెలుసుకుంటున్నారు. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి న్యాయం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించినటువంటి న్యాయ అన్యాయాలన్నీ కూడా కేవలం ఎస్సీ సమాజానికి మాత్రమే కాదు మిగిలిన సమాజానికి కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా త్వరలోనే బయటకు వచ్చి మీ యొక్క ఉన్మాదాన్ని మీ యొక్క అన్యాయాన్ని ప్రశ్నించే రోజు త్వరలోనే వస్తుంది. ఓసీ మిత్రులు అలాగే బీసీ మిత్రులు కూడా కేవలము ఎస్సీ వర్గీకరణని సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేవలము అనుకూలంగా మాట్లాడటమే కాదు, బయటకు వచ్చి వారు కూడా ఉద్యమం చేసిన రోజున మీ ఉన్మాదం ఆగుతుంది, మీ యొక్క ద్వేషం అనేది ఖచ్చితంగా ఆపబడుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. నా ఓసీ మిత్రులు కూడా మా బీసీ మిత్రులు కూడా మీకు వ్యతిరేకంగా సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణని అడ్డుకుంటున్నటువంటి మిమ్మల్ని వారు ప్రశ్నించి వారు మీ యొక్క ఉన్మాదానికి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. ఆ దిశగా నా ఓసీ మిత్రులు బీసీ మిత్రులు కూడా ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా మాతో పాటు కలిసి ఉద్యమాల్లో పాల్గొంటారు, మిమ్మల్ని బలంగా ఎదుర్కొంటారు అని చెప్పి ఆశిస్తూ జై జీవన్.